ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 5వ అధ్యాయము. పెండ్లివారితో కలిసి బాబా తిరిగి షిరిడీకి వచ్చుట. ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అను గ్రామము కలదు. అచ్చట ధనికుడుగు మహమ్మద్దీయుడొకడుండెను. అతని పేరు చాంద్ పాటీలు. ఔరంగాబాద్ పోవుచుండగా అతని గుర్రము తప్పిపోయెను. 2 మాసములు వెదికినను దాని అంతు దొరకకుండెను. అతడు నిరాశ చెంది భుజముపై జీను వేసుకుని ఔరంగాబాద్ నుండి ధూప్ గ్రామమునకు పోవుచుండెను. సుమారు ఒక 9 మైళ్ళు నడిచిన పిమ్మట ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చెను. దాని నీడలో ఒక వింద పురుషుడు కూర్చుని ఉండెను. అతడు తలపై టోపీ పొడగైన చొక్కా ధరించి ఉండెను. చంకలో సటకా పెట్టుకొని చిలుము త్రాగుటకు ప్రయత్నించుచుండెను. దారి వెంట పోవు చాంద్ పాటీలను చూచి అతనిని పిలిచి చిలుము తాగి కొంత తడువు విశ్రాంతి తీసుకొనమని చెప్పెను. జీను గురించి ప్రశ్నించెను. అది తాను పోగొట్టుకున్న గురముదని చాంద్ పాటీలు బదులు చెప్పెను. ఆ దగ్గరలో ఉన్న కాలువ పక్కనే వెదకమని పకీరు చెప్పెను. అతడు అతడుకు పోయి గడ్డి మేయుచున్న గురమును చూచి మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ పకీరు సాధారణ మనుజుడు కాదనయు గొప్ప ఔలియా అనగా పెద్ద సిద్ధ పురుషుడు అయి ఉండవచ్చు అని అనుకొనెను. గుర్రమును తీసుకొని పకీరు వద్దకు వచ్చెను. చిలుము తయారుగా ఉండెను. కానీ చిలుము వెలిగించుటకు నిప్పు, గుడ్డను తడుపుటకు నీరు కావలసి ఉండెను. పకీరు సటకాను భూమిలోనికి కృచ్చగా నిప్పు వచ్చెను. మరలా అక్కడే సటకాతో నేలపై మోదగా నీరు వచ్చెను. పకీరు చాపి అనగా గుడ్డమొక్క ఆ నీటిలో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించెను. అటు సిద్ధమైన చిలుమును ఆ పకీరు తాను పీల్చి తరువాత చాంద్ పాటీలకు అందించెను. ఇదంతయో చూచి చాంద్ పాటీలు ఆశ్చర్యచకితుడయ్యెను. పకీరును తన గృహమునకు అతిథిగా రమ్మని చాంద్ పాటీలు వేడెను. ఆ మరుసటి దినమే పకీరు పాటీలు ఇంటికి పోయి అచ్చట కొంతకాలం ఉండెను. ఆ పాటీలు గ్రామమునకు మునసబు. అతని భార్య తమ్ముని కొడుకు పెండ్లి సమీపించెను. పెండ్లికి వృద్ధి షిరిడీ గ్రామము. అందుచే కావలసిన సన్నాహములన్నయూ చేసుకుని పాటీలు షిరిడీ ప్రయాణమయ్యెను. పెండ్లివారితో కలిసి పకీరు కూడా బయలుదేరును. ఎట్టి చిక్కులు లేక వివాహం జరిగిపోయెను. పెండ్లివారు ధూప్ గ్రామముకు తిరిగి వెళ్ళిరి. కానీ పకీరు మాత్రము షిరిడీలో ఆగి అచటే స్థిరముగా నిలిచెను. పకీరుకు సాయినామం ఎట్లు వచ్చెను. పెండ్లివారు షిరిడీ చేరగనే ఖండోబా మందిరమునకు సమీపమున ఉన్న భక్త మహల్సాపతి గారి పొలములో ఉన్న మర్రి చెట్టు కింద బస చేసిరి. ఖండోబా మందిరమునకు తగిలియున్న ఖాళీ జాగాలో బండ్లు విడిసిరి. బండ్లలో ఉన్నవారు ఒకరి తరువాత దిగిరి. పకీరు కూడా దిగిను. బండి దిగుచున్న యువ పకీరును చూచి భక్త మహల్సాపతి రండి సాయి అని స్వాగతించెను. తక్కిన వారు కూడా ఆయనను సాయి అని పిలువనారంభించిరి. అది మొదలు వారు సాయిబాబాగా ప్రఖ్యాతులయ్యిరి. ఇతర యుగులతో సహవాసము. సాయిబాబా షిరిడీలో ఒక మసీదులో నివాసము ఏర్పరచుకొనిది. బాబా షిరిడీకి రాకపూర్వమే దేవీదానం అను యోగి షిరిడీలో ఎన్నో సంవత్సరముల నుండి నివసించుచుండెను. బాబా అతనితో సాంగత్యమునకు ఇష్టపడెను. అతనితో కలిసి కొంతకాలము మారుతి మందిరములోనూ చావడిలోనూ ఉండెను. కొంతకాలము ఒంటరిగా ఉండెను. అంతలో జానకీదాసు గోసావి అను ఇంకొక యోగి అచ్చటకు వచ్చెను. బాబా అప్పుడప్పుడు ఈ యోగితో మాట్లాడుచుండెడివారు, లేదా బాబా ఉండు చోటుకు జానకీదాసు పోవుచుండెను. అటులనే పునతాంబే నుండి ఒక వైశ్యయోగి షిరిడీ వచ్చుచుండెడివాడు. ఆయన గృహస్థుడు, పేరు గంగాగీరు. ఒకనాడు బాబా స్వయముగా కుండలతో నీళ్లు తెచ్చి పూల చెట్లకు పోయిచుండడు చూచి అతడు షిరిడీ గ్రామస్తులతో ఇట్లనెను. ఈ మణి ఇచ్చటుడుచే షిరిడీ పుణ్యక్షేత్రమైనది. ఈనాడు కుండలతో నీళ్లు మోయిచున్నాడు. కానీ ఇతడు సామాన్య మానవుడు కాడు. ఈ నేల నిజముగా పుణ్యము చేసుకునేది. కనుకనే సాయిబాబా అను ఈ మణిని రాబట్టుకొనగలిగినాను. ఏవలా గ్రామంలో ఉన్న మఠములో ఆనందనాథుడను యోగి పుంగవుడు ఉండెను. అతడు అక్కల్కోట్కర్ మహారాజు గారి శిష్యుడు. అతడు ఒకనాడు షిరిడీ గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చెను. అతడు సాయిబాబాను చూచి ఇట్లనెను. ఈయన ఒక అమూల్యమైన రత్నము. సామాన్య మానవుని వలె గాన్పించుచున్నప్పటికీ ఈయన మామూలు రాయి వంటి వాడు కాదు. ఈయనొక అమూల్య వజ్రము. ముందు ముందు ఈ సంగతి మీకే తెలియగలదు. ఇట్లనుచు ఆనందనాథుడు తిరిగి ఏవలా వెళ్ళెను. ఇది శ్రీ సాయిబాబా యవ్వనమున జరిగిన సంగతి. బాబా దుస్తులు, వారి నిత్యకృత్యములు. యవ్వనమునందు బాబా తమ తల వెంట్రుకలు కత్తిరించుకొనక జుట్టు పెంచుచుండెను. పహిల్వాన్ వలె దుస్తులు వేసుకునేవారు. షిరిడీకి 3 మైళ్ళ దూరములోనున్న రహతాకు పోయి
అప్పుడొకసారి బంతి, గన్నేరు, నిత్యమల్లె మొక్కలు తీసుకువచ్చి నేలను చదును చేసి వానిని నాటి నీళ్లు పోయిచుండిరి. అనుదినము వామన్ తాత్య అను కుమ్మరి బాబాకు కాల్చని 2 పచ్చి కుండలను ఇచ్చుచుండేవాడు. బాబా స్వయముగా బావి నుండి నీళ్లు చేది ఆ నీటిని ఆ పచ్చి కుండలలో తోడి భుజముపై మోసుకొని తెచ్చి మొక్కలకు పోసడివారు. సాయంకాలము ఆ కుండలను వేప చెట్టు మొదట బోర్లించుచుండిరి. కాల్చని ఒకటిచే అవి వెంటనే విరిగి ముక్కలుగా అవుచుండడివి. ఇట్లు 3 సంవత్సరములు గడిచెను. సాయిబాబా కృషి వలన అచ్చట ఒక పూల తోట లేచెను. ఆ స్థలములోనే ఇప్పుడు బాబా సమాధి ఉన్నది. దానిని సమాధి మందిరము అందరు. దానిని దర్శించుట కొరకే అనేక మంది భక్తులు విశేషముగా పోవుచున్నారు. వేప చెట్టు కిందున్న పాదుకల వృత్తాంతము. అక్కల్ కోట్కర్ మహారాజు గారి భక్తుడు భాయ్ కృష్ణజీ అలీబాగ్కర్. ఇతడు అక్కల్ కోట్కర్ మహారాజు గారి చిత్రపటమును పూజించడివాడు. అతడు ఒకప్పుడు షోలాపూర్ జిల్లాలోని అక్కల్కోట గ్రామమునకు పోయి మహారాజు గారి పాదుకలు దర్శించి పూజించవలని అనుకొనెను. అత్తర్చటకు పోక మునిపే స్వప్నములో ఆ మహారాజు దర్శనమిచ్చి ఇట్లు చెప్పెను: ప్రస్తుతము షిరిడి నా నివాస స్థలము. అచ్చటకు పోయి నీ పూజ ఒనరింపుము. అందుచే అక్కల్కోట పోవలనను తన నిర్ణయమును మార్చుకొని భాయ్ కృష్ణజీ షిరిడీ చేరి బాబాను పూజించి అచ్చటది 6 మాసములు ఆనందముతో గడిపెను. దీని జ్ఞాపకార్థము పాదుకలు చేయించి శ్రావణ మాసములో ఒక శుభదినమున వేప చెట్టు కింద ప్రతిష్ఠ చేయించెను. ఇది 1834 శ్రావణ మాసంలో జరిగెను. దాదా కేల్కర్ ఉపాసనీ బాబా అనువారు పూజను శాస్త్రోక్తముగా జరిపిరి. దీక్షిత్ అను బ్రాహ్మణుడు పాదుకల నిత్య పూజకు నియమింపబడెను. దీనిని పర్యవేక్షించు బాధ్యత భక్త సగుణ్ మేరు నాయక్కు అప్పగించబడినది. ఈ కథ యొక్క పూర్తి వివరములు. ఠాణే వాస్తవ్యుడైన శ్రీ బీవీ దేవ్ బాబాకు గొప్ప భక్తుడు. వీరు మామల్తాదారుగా పదవీ విరమణ చేసిరి. వేప చెట్టు కింద ప్రతిష్ఠింపబడిన పాచకులకు సంబంధించిన వివరములన్నీ సగుణ్ మేరు నాయక్ మరియు గోవింద కమలాకర్ దీక్షితుల నుండి సేకరించి పాదుకల పూర్తి వృత్తాంతము శ్రీ సాయిలీల మాసపత్రిక 2వ సంపుటము మొదటి సంచిక 25వ పేజీలో ఈ రీతిగా ప్రచురించినారు. 1912వ సంవత్సరంలో బొంబాయి నుండి డాక్టర్ రామారావు కొఠారే అను అతడు షిరిడీకి వచ్చెను. వానితో బాటుగా అతని కాంపౌండరు మరియు అతని మిత్రుడైన భాయ్ కృష్ణజీ అలీబాగ్కర్ అనునతడును వెంట వచ్చిరి. షిరిడీలో వారు సగుడు మేరు నాయక్కు జీకే దీక్షిత్కి సన్నిహితులైరి. అనేక విషయములు తమలో తాము చర్చించుకున్నప్పుడు సంభాషణ వశాత్తు బాబా ప్రప్రథమను షిరిడీ ప్రవేశించి వేప చెట్టు కింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థము బాబా పాదుకలు ఆ వేప చెట్టు కింద ప్రతిష్ఠింపవలెనని నిశ్చయించుకునిరి. పాదుకలను రాతితో చెక్కించుటకు నిశ్చయించిరి. ఈ సంగతి డాక్టర్ రామారావు కొఠారేకు తెలిపినచో ఆయన చక్కని పాదుకలు చెక్కించెదరని భాయ్ కృష్ణజీ మిత్రుడైన కాంపౌండర్ సలహా ఇచ్చెను. అందరూ ఈ సలహాకు సమ్మతించిరి. అప్పటికి బొంబాయి తిరిగి వెళ్ళి డాక్టర్ గారికి ఈ విషయము తెలియపరిచిరి. వారు వెంటనే మరల షిరిడీ వచ్చి పాదుకల నమూనాను వ్రాయించిరి. ఖండోబా మందిరమందున్న ఉపాసనీ మహారాజ్ వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకల నమూనాను చూపిరి. శ్రీ ఉపాసనీ దానిలో కొన్ని మార్పులను చేసి పద్మము, శంఖము, చక్రము మొదలగునవి చేర్చి బాబా యోగశక్తిని, వేప చెట్టు గొప్పతనమును ఈ క్రింది శ్లోకమును కూడా చెక్కించమనిరి. సదానింబ వృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమశ్చ ప్రియం తమం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఉపాసనీ సలహాల ఆమోదించి పాదుకలు బొంబాయిలో చేయించి కంపౌండర్ ద్వారా పంపిరి. శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయమని బాబా ఆజ్ఞాపించెను. ఆనాడు 11 గంటలకు జీకే దీక్షిత్ తన శిరస్సుపై పాదుకలు పెట్టుకొని ఖండోబా మందిరము నుండి ద్వారకామాయికి ఉత్సవముతో వచ్చిరి. బాబా ఈ పాదుకలను సృజించి అవి భగవంతుని పాదుకలను నుడివెడెను. వానిని వేప చెట్టు మూలమని ప్రతిష్ఠింపమని ఆదేశించెను. ఆ ముందు రోజు బొంబాయి నుండి పాస్తా సేట్ అను పార్సీ భక్తుడొకడు మనీ ఆర్డర్ ద్వారా 25 రూపాయలు పంపియుండెను. బాబా ఆ పైకము పాదుకా ప్రతిష్ఠకు ఖర్చు నిమిత్తమిచ్చెను. మొత్తము 100 రూపాయలు ఖర్చయినవి. అందులో 75 రూపాయలు చందాల ద్వారా వసూలు చేసిరి. మొదటి 5 సంవత్సరములు జీకే దీక్షిత్ ఈ పాదుకలకు పూజ చేసెను. తరువాత లక్ష్మణ్ కచేశ్వర్ జాఖేడ్ అను బ్రాహ్మణుడు
పూజ చేయుచుండెను. మొదటి 5 సంవత్సరములు నెలకు 2 రూపాయల చొప్పున డాక్టర్ కొఠారే దీపపు ఖర్చు నిమిత్తము పంపుచుండెను. పాదుకల చుట్టూ కంచె కూడా పంపెను. ఈ కంచెయు పైకప్పును కోపర్గాం స్టేషన్ నుండి షిరిడీ తెచ్చుటకు 7-8 ఖర్చు సగును మేరు నాయక్ ఇచ్చెను. ప్రస్తుతం జాకడే పూజ చేయుచున్నాడు. శగునుడు నైవేద్యమును దీపమును పెట్టుచున్నాడు. మొట్టమొదట భాయ్ కృష్ణజీ అక్కల్కోట్కర్ మహారాజ్ భక్తుడు. 1912వ సంవత్సరంలో వేప చెట్టు క్రింద పాదుకలు స్థాపించినప్పుడు అక్కల్కోటకు పోవచ్చు మార్గమధ్యమున షిరిడీ యందు దిగెను. బాబా దర్శనము చేసిన తరువాత అక్కల్కోట్కర్ గ్రామమునకు పోవాలని అనుకుని బాబా వద్దకేగి అనుమతి ఇమ్మనెను. బాబా ఇట్లనెను, అక్కలకోటలో ఏమున్నది, అక్కడికి ఎలపోయేదవు. అక్కడుండే మహారాజు ప్రస్తుతము ఇక్కడే ఉన్నారు, వారే నేను. ఇది విని భాయ్ కృష్ణజీ అక్కలకోట వెళ్ళుటము ఆ మానుకొనెను. పాదుకల స్థాపన తరువాత అనేక పర్యాయములు షిరిడీ యాత్ర చేసెను. హేమాడ్ పంతుకి ఈ వివరములు తెలిసియుండవు. తెలిసియున్నచో సచ్చరిత్రలో వ్రాయుట మానియుందురు. మొహియుద్దీన్ తంబోలితో కుస్తీ జీవితంలో మార్పు. షిరిడీ గ్రామంలో కుస్తీలు పట్టుట వాడుక. అచట మొహియుద్దీన్ తంబోళి అనువాడు తరచుగా కుస్తీలు పట్టుచుండడివాడు. వానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయము వచ్చి కుస్తీ పట్టిరి. అందులో బాబా ఓడిపోయెను. అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించు రీతిని మార్చుకొనెను. లంగోటి బిగించుకొని పకీరులు ధరించు పొడవాటి చొక్కాను కఫ్ని తొడుగుకొని నెత్తిపైన గుడ్డ కట్టుకునేవారు. ఒక గోనె ముక్కపై కూర్చునడివారు. చింకి గుడ్డలతో సంతుష్టి చెందడివారు. రాజ్యభోగము కంటే దారిద్ర్యమే మేలని నుడివడివారు. పేదవారికి భగవంతుడు స్నేహితుడనేవారు. గంగాగీరుకు కూడా కుస్తీల యందు ప్రేమ. ఒకనాడు కుస్తీ పట్టుచుండగా అతనికి వైరాగ్యము కలిగెను. అదే సమయంలో దేహమును దమించి దేవుని సహవాసము చేయమని ఒక అశరీరవాణి అతనికి వినిపించెను. అప్పటి నుండి గంగాగీరు సంసారము విడిచెను. ఆత్మ సాక్షాత్కారము కొరకు పాటుపడెను. పూనా తాంబే దగ్గర నది వద్ద ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుచుండెను. సాయిబాబా జనులతో కలిసి తిరిగేవారు కారు. ఎవరితోనూ తమంతట తాము మాట్లాడేవారు కారు. ఎవరైనా ఏదైనా అడిగిన దానికి మాత్రము జవాబిచ్చేవారు. దినములో ఒక భాగము వేప చెట్టు నీడయందు, అప్పుడప్పుడు ఊరవతలోనున్న కాలువ ఎడ్డు గల తుమ్మ చెట్టు నీడన కూర్చునిడివారు. సాయంకాలం ఊరకనే కొంత దూరం నడిచిడివారు. ఒక్కొక్కసారి నీమ్గాం పోవుచుండడివారు. నీమ్గాంలో బాబాసాహెబ్ త్ర్యంబక్జీ డేంగలే అను అతని ఇంటికి తరచుగా పోవువారు. బాబాసాహెబ్ డేంగలే యందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ. అతని తమ్ముని పేరు నానాసాహెబ్. అతడు 2 వివాహములు చేసుకొన్నను సంతానం కలుగలేదు. బాబాసాహెబ్ డేంగలే తన సోదరుని సాయిబాబా వద్దకు పంపెను. బాబా అనుగ్రహముచే నానాసాహెబ్కు పుత్ర సంతానము కలిగెను. అప్పటి నుండి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండములుగా రాసాగిరి. వారి కీర్తి అంతటనో వెల్లడియాయెను. అహ్మద్ నగర్ వరకు వ్యాపించెను. అక్కడ నుండి నానాసాహెబ్ చాందోర్కర్, కేశవ్ చిదంబర్ మొదలుగా గల అనేక మంది షిరిడీకి వచ్చుట ప్రారంభించిరి. దినమంతయు బాబాను భక్తులు చుట్టూయుండెడివారు. రాత్రులందు బాబా పాడుపడిన పాత మసీదునందు శయనించుచుండెను. పొగ పీల్చుకొని చిలిం గొట్టము, కొంత పొగాకు, ఒక రేకు డబ్బా, కఫ్ని, తలగుడ్డ, ఎల్లప్పుడూ దగ్గరుంచుకొను సటక అనగా చిన్న చేతికర్ర మాత్రమే అప్పటిలో ఆయనకున్న సామాను. తలపై ఒక గుడ్డను చుట్టి దాని అంచులను జడవలే మెలిబెట్టి ముడివేసి ఎడమ చెవిపై నుంచి వెనుకకు వేలాడునట్లు వేసుకొనువారు. తమ దుస్తులను వారములు తరబడి ఉతకకుండా ఉంచువారు. చెప్పులను తొడిగేవారు కారు. దినమంతయు గోనెగుడ్డపైనే కూర్చునేవారు. లంగోటి కట్టుకొనడివారు. చలిని కాచుకొనుటకు దునికెదురుగా కొయ్య చేపట్టుపై తమ ఎడమ చేతిని ఆనించి దక్షిణాభిముఖముగా కూర్చునేవారు. ఆ దునిలో అహంకారమును, కోరికలను, ఆలోచనలను ఆహుతి చేసి అల్లాయే యజమాని అని పలికేవారు. మసీదులో 2 గదుల స్థలము మాత్రం ఉండెను. భక్తులందరూ అచటనే బాబాను దర్శించుచుండిరి. 1912 తదుపరి మసీదుకు కొన్ని మార్పులు చేయబడినవి. పాత మసీదును మరామతు చేసి నేలపైన నగిషీరాళ్లు తాపన చేసిరి. బాబా ఈ మసీదుకు రాకపూర్వము తకియా అనగా రచ్చ తకియాలో చాలా కాలము నివసించిరి. బాబా తమ కాళ్లకు చిన్న గజ్జలు కట్టుకొని సొగసుగా నాట్యము చేసేవారు. భక్తిపూర్వకమైన పాటలు పాడేవారు.
సాయిబాబాకు దీపములన్న చాలా ఇష్టము. ఊరిలో నూనెను విక్రయించు షావుకార్లకు నూనె అడిగి తెచ్చి మసీదునందు రాత్రి అంతయు దీపములు వెలిగించుచుండేవారు. కొన్నాళ్ళు ఇట్లు జరిగెను. ఒకనాడు నూనె ఇచ్చు దుకాణదారులందరూ కూడబలుకొని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకున్నది. బాబా వారి దుకాణములను ఎప్పటి వల్లే పోగా నూనె లేదన్నది. బాబా కలత చెందక వట్టి వత్తులు మాత్రమే ప్రమిదలలో పెట్టి ఉంచెను. నూనె వ్యాపారులు ఆసక్తితో ఇదంతయు గమనించుచుండిరి. అడుగున 2-3 నూనె చుక్కలు మిగిలి ఉన్న తమ రేకు డబ్బాలో నీటిని పోసి కలయబెట్టి ఆ నీటిని త్రాగివేసిరి. ఈ విధముగా ఆ రేకు డబ్బాలోని నూనె అవశేషమును పావనము చేసిన పిమ్మట మరల డబ్బాతో నీరు తీసుకొని ఆ నీటిని ప్రమిదలలో నింపెను. దూరముగా నిలిచి పరీక్షించుచున్న దుకాణదారులు విస్మయం చెందినట్లు ప్రమిదలన్నయూ తెల్లవారుదాకా చక్కగా వెలుగుచుండెను. ఇదంతయూ చూచి ఆ షావుకార్లు పశ్చాత్తాపపడి బాబాను మన్నింపమని కోరిరి. బాబా వారిని క్షమించి ఇక పైనను సత్యమును అంటిపెట్టుకొనుడని హితవు చెప్పి పంపివేసిరి. పైన వివరించిన కుస్తీ జరిగిన 5 ఏండ్ల తరువాత అహ్మద్నగర్ నుండి జవహర్ అల్లీ అను పకీరొకడు శిష్యులతో రహతా వచ్చెను. వీరభద్ర మందిరమునకు సమీపమున ఉన్న స్థలములో దిగెను. ఆ పకీరు బాగా చదువుకున్నవాడు, ఖురానంతయు వల్లించగలడు, మధుర భాషణుడు. ఆ ఊరిలోని భక్తులు వచ్చి వారిని సన్మానించు గౌరవముతో చూచుచుండుడి వారు. వారి సహాయముతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా ఈద్గా అను గోడను నిర్మించుటకు పూనుకొనెను. ఈదుల్ ఫితుర్ అను పండుగ నాడు మహమ్మదీయులు నిలుచుకొని ప్రార్థించు గోడయే ఈద్గా. ఈ విషయంలో వివాదము లేచి అది ఘర్షణలకు దారితీసెను. దానితో జవహర్ అల్లీ రహతా విడిచి షిరిడీ చేరి బాబాతో మసీదు నందు ఉండసాగెను. ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయారు. అతడు బాబాను తన శిష్యుడని చెప్పువాడు. బాబా అందులో కడ్డు చెప్పక శిష్యుని వలనే మసలు కొనెను. తరువాత గురు శిష్యులిద్దరూ రహతాకు పోయి అచ్చట నివసించుటకు నిశ్చయించుకొనిరి. గురువునకు శిష్యుని శక్తి ఏమీయో తెలియకుండెను. శిష్యునికి మాత్రము గురువు యొక్క లోపములు బాగా తెలియను. అయినప్పటికీ బాబా ఆ కపట గురువును ఎప్పుడు గౌరవించక శిష్యధర్మమును శ్రద్ధగా నెరవేర్చుచుండెడివారు. అప్పుడప్పుడు వారిరువురు షిరిడీకి వచ్చి పోచుండేవారు, కానీ అధికముగా రహతాలో నివసించేవారు. షిరిడీలోని సాయి భక్తులకు బాబా ఆ విధముగా రహతాలో ఉన్నట్టు ఎంత మాత్రమూ ఇష్టము లేకుండాను. అందుచే వారందరూ కలిసి సాయిబాబాను మరలా షిరిడీకి పిలుచుకొని వచ్చుటకు రహతా వెళ్ళిరి. వారు రహతాలో ఈద్గా వద్ద బాబాను ఒంటరిగా చూచి వారిని తిరిగి షిరిడీ తీసుకొని పోవటకే వచ్చినామని చెప్పిరి. జవహర్ అలీ ముక్కోపి అని ఆయన తనను విడిచిపెట్టడని, అందువలన వారి తన యందు ఆశ విడిచి పకీర్ అక్కడకు వచ్చి లోపల షిరిడీ మరల వెళ్ళుట మంచిదని బాబా వారికి సలహా ఇచ్చెను. వారిట్లు మాట్లాడుకొనిచుండగా జవహర్ అల్లీ అక్కడికి వచ్చి బాబాను తీసుకొని పోవటకు ప్రయత్నించుచున్న షిరిడీ ప్రజలపై మండిపడెను. కొంత వాదోపవాదములు జరిగిన పిమ్మట గురు శిష్యులిద్దరూ తిరిగి షిరిడీ పోవటకు నిర్ణయమైనది. వారు షిరిడీ చేరి అచ్చటనే నివసించుచుండిరి. కొన్ని దినముల పిమ్మట దేవీదాసు ఆ కపట గురువును పరీక్షించి అతని బండారము బయటపెట్టెను. చాంద్ పాటిల్ పెళ్లి బృందముతో బాబా షిరిడీ వచ్చుటకు 12 సంవత్సరముల ముందే 10-12 వయసులో దేవీదాసు షిరిడీ చేరును. వారు మారుతి దేవాలయంలో ఉండేవారు. దేవీదాసు చక్కని అంగసౌష్ఠవము, తేజోవంతములైన నేత్రములు కలిగి నిర్వ్యామోహితావతారము వలె జ్ఞాని వలె కనపడుచుండెను. తాత్యాపాటీలు, కాశీనాథ్ షింపి మొదలుగా గల అనేక మంది దేవీదాసును తమ గురువుగా భావించడివారు. వారు జవహర్ అల్లీని దేవీదాసు వద్దకు తీసుకొని వచ్చిరి. వారి మధ్య జరిగిన వాదములో జవహర్ అల్లీ చిత్తుగా ఓడిపోయి షిరిడీ నుండి పలాయనము చిత్తగించెను. ఆ తరువాత అతడు వైజాపూరులో నుండి చాలా ఏండ్ల తర్వాత షిరిడీ తిరిగి వచ్చి బాబా పాదములపై పడెను. తాను గురువు, సాయిబాబా శిష్యుడను భ్రమ వాని మనస్సును తొలగి తన ప్రవర్తనకు పశ్చాత్తాపపడెను. సాయిబాబా వానిని యథారీతి గౌరవముగానే చూచెను. ఈ విధముగా శిష్యుడు గురువు ఎట్లు సేవింపవలెనో, ఎట్లు అహంకారమును మమకారములను విడిచి గురు శుశ్రూష చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారమును పొందవలెనో బాబా ఆచరణాత్మకముగా నిరూపించెను. ఈ కథ భక్త మహల్సాపతి చెప్పిన వివరముల ఆధారముగా వ్రాయబడినది. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు.